హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి పినాకిల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ వచ్చిందనమాట. అసోసియేట్ క్లయింట్ పార్ట్నర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇది పోస్ట్ అయ్యి 1 వీక్ ఎగో అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ మీకు ఆన్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే ఇంటి దగ్గర ఉంటే చేయొచ్చు అనమాట, ఫుల్ టైం వర్క్ అనమాట అసోసియేట్గా. అలాగే మనకి ఇక్కడ చూడండి 5,001 నుంచి 10,000 ఎంప్లాయీస్ వరకు కూడా మనకి ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ 3 స్కూల్స్ అల్యూమినియంగా వర్క్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి స్కిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ స్కిల్స్ 1 మోర్ ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకి షో క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అనేది ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్కిల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. బిజినెస్ డెవలప్మెంట్, అలాగే న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే స్టేట్మెంట్స్ ఆఫ్ వర్క్ SOWగా మీరైతే స్కిల్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం జాబ్ గురించి తెలుసుకుందాం. సో మీకైతే ఇక్కడ చూడొచ్చు, జాసన్ జోర్డీ అనే వ్యక్తి మనకి ఈ యొక్క కంపెనీ గురించి పోస్టింగ్ చేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ టాలెంట్ యాక్విజిషన్. ఇతనైతే MBA చేశారనమాట. జాబ్ పోస్ట్ చేయడం ఇతనైతే చేశారనమాట మనకి. సో అబౌట్ ద జాబ్, ఫస్ట్ కంపెనీ గురించి అయితే మనం తెలుసుకున్నాం బ్రీఫ్గా. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే పినాకిల్ గ్రూప్ గురించి చూసుకుంటే మనకి పినాకిల్ గ్రూప్ అనేది మీకు షార్ట్ ఫామ్లో చెప్తున్నాను అనమాట, సో తెలుగులో. సో పినాకిల్ గ్రూప్ అనేది ఒక వినూత్నమైన వర్క్ ఫోర్స్ వ్యూహాల ద్వారా తమ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి, సంస్థలకు సాధికారత కల్పించడానికి అంకితమైన ప్రముఖ వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంటింజెంట్ అలాగే వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ను ఆప్టిమైజ్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంటుందన్నమాట ఈ యొక్క పినాకిల్ గ్రూప్ అనేది. అలాగే మేము కార్యాచరణ శ్రేష్టతను అలాగే పెంచే తగిన పరిష్కారాలను అందిస్తామనేసి ఈ యొక్క కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వైవిధ్యం మరియు చేరికకు కట్టుబడి, అలాగే పినాకిల్ గ్రూప్ ఒక సహకార సంస్థలుగా ఉపయోగపడుతుంది అనమాట. వృద్ధి ఆధారిత వాతావరణాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ విజయం అనేది వృద్ధి చెందుతుంది అన్నమాట మనం కానీ జాయిన్ అయితే, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సారాంశం అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో విభిన్న శ్రేణి క్లయింట్లకు, అంటే సమ్మరీ అంటే సారాంశం అనే అర్థం అన్నమాట మీకు. సో విభిన్న శ్రేణి క్లయింట్లకు మద్దతునిస్తూ మా బృందంలో చేరడానికి పినాకిల్ గ్రూప్ డైనమిక్ అసోసియేట్ క్లయింట్ భాగస్వామిని కోరుకుంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సమగ్ర సభ్యునిగా మీరు US ఖాతాల కోసం రిమోట్ లీడ్ జనరేషన్ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సిబ్బంది పరిశ్రమలో పని స్టేట్మెంట్లు SOWలు ఏవైతే ఉంటాయో అవన్నమాట, పని స్టేట్మెంట్లను స్థిరంగా భద్రపరుస్తారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీరు నిరూపితమైన సేల్స్ ట్రాక్ రికార్డును కలిగి ఉంటే, వేగవంతమైన వాతావరణంలో రాణిస్తే మరియు వ్యాపార వృద్ధిని పెంచడం పట్ల మక్కువ కలిగి ఉంటే మేము మిమ్మల్ని మా బృందంలో చేర్చాలనుకుంటున్నాం అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది మొత్తం అంతా కూడా పినాకిల్ గ్రూప్ కోసం చెప్పడం జరుగుతుంది. సో అబౌట్ ద పినాకిల్ గ్రూప్ సారాంశం మొత్తం అంతా కూడా ఇదన్నమాట. ఇప్పుడైతే మనం జాబ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఐడెంటిఫై అండ్ ప్రాస్పెక్టివ్ పొటెన్షియల్ క్లయింట్స్ విత్ ఇన్ ద US మార్కెట్
ప్రైవేటైజింగ్ రిమోట్ లీడ్ జనరేషన్ ఫర్ స్టాఫింగ్ సర్వీసెస్ అండ్ SOWS అనేసి ఇవ్వడం జరిగింది. సో యుఎస్ మార్కెట్లోని సంభావ్య క్లయింట్లకు గుర్తించండి మరియు ఆశించండి సిబ్బంది సేవలు మరియు SOWల కోసం రిమోట్ లీడ్ జనరేషన్కి ఏదైతే ఉందో సో దానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు అనమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కండక్ట్ అవుట్ రీచ్ వై ఈమెయిల్ ఇంక్లూడింగ్ కోల్డ్ మెసేజింగ్ అండ్ అదర్ రిమోట్ మెథడ్స్ టు ఎంగేజ్ పొటెన్షియల్ క్లయింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో సంభావ్య క్లయింట్లకు నిమగ్నం చేయడానికి కోల్డ్ మెసేజింగ్ మరియు ఇతర రిమోట్ పద్ధతుల్లో సహా ఈమెయిల్ ద్వారా అవుట్ రీచ్ను నిర్వహించగలిగే విధంగా మీరైతే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు కల్టివేటివ్ అండ్ మెయింటైనింగ్ స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్షిప్స్ రిమోట్లీ అండర్స్టాండింగ్ దేర్ యూనిక్ బిజినెస్ నీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకైతే రిమోట్గా బలమైన క్లయింట్ సంబంధాలను పెంపొందించుకోవడానికి చూసుకోవాలి మరియు వాటిని నిర్వహించే విధంగా కూడా చూడాలి. వారి ప్రత్యేక వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడానికి కూడా మీరు చూడాలన్నమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకి collaborate with international teams to develop tailored solutions and proposals aligning with client objectives అనేసి ఇవ్వడం జరిగింది. క్లయింట్ యొక్క లక్ష్యాలను అనుగుణంగా తగిన పరిష్కారాలు మరియు ప్రతిపాదనలను అభివృద్ధి చేయడానికి అంతర్గత బృందాలతో మీరైతే సహకరించాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఫిఫ్త్ పాయింట్ సో డ్రైవ్ ద సేల్స్ process from lead generation to contract negotiation and closure, ensuring a seamless client experience అనేసి ఇవ్వడం జరిగింది. సో లీడ్ జనరేషన్ నుండి కాంట్రాక్ట్ నెగోషియేషన్ మరియు క్లోజర్ వరకు సేల్స్ ప్రాసెస్ను నడిపించండి. అతుకులు లేని క్లయింట్ అనుభవాన్ని అందిస్తుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నేచర్ ఎగ్జిటింగ్ అకౌంట్స్ రిమోట్లీ టు మ్యాక్సిమైజ్ రెవెన్యూ ఆపర్చునిటీస్ అండ్ ఫోస్టర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆదాయ అవకాశాలను పెంచుకోవడానికి మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇప్పటికే ఉన్న ఖాతాలను రిమోట్గా పెంచుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. యూటిలైజ్ ఎఫెక్టివిటీ సేల్స్ టెక్నిక్స్ టు కమ్యూనికేట్ పినాకిల్ గ్రూప్స్ వాల్యూ ప్రపోజల్స్ టు పొటెన్షియల్ క్లయింట్స్ అనేసి చెప్పడం జరిగింది. సంభావ్య క్లయింట్లకు పినాకిల్ గ్రూప్ అనేది ఒక విలువ ప్రాతిపదికను తెలియజేయడానికి సమర్థవంతమైన విక్రయ పద్ధతులను ఉపయోగించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఎక్సీసెడ్ సేల్స్ టార్గెట్స్ అండ్ ప్రిఫరెన్స్ మెట్రిక్స్ కంటిన్యూషన్ డెలివరింగ్ రిజల్ట్స్ అండ్ డ్రైవింగ్ రెవెన్యూ గ్రోత్ అనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే మీకు అమ్మకాల లక్ష్యాలు ఏవైతే ఉంటాయో పనితీరు కొలమానాలను అధిగమించి స్థిరంగా ఫలితాలను అందించడం మరియు ఆదాయ వృద్ధిని పెంచడం అనేది మీ యొక్క బాధ్యత అన్నమాట. ఇది మీకు వివరణ అంటే ఈ ఉద్యోగానికి చేయవలసిన మీ యొక్క బాధ్యతలు అనమాట. ఇప్పుడు మీకు కావాల్సిన అవసరాలు ఏంటి అంటే రిక్వైర్మెంట్స్. సో బ్యాచులర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలండి, లేదా బిజినెస్లో మీరు అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ లేదా రిలేటెడ్ ఫీల్డ్ ఏదైనా చేసి ఉండాలి. అలాగే ప్రోవెన్ సేల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ విత్ ఇన్ ద స్టాఫింగ్ ఇండస్ట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే నిరూపితమైన విక్రయాలు లేదా వ్యాపార అభివృద్ధిని అనుభవం ప్రాధాన్యంగా సిబ్బంది పరిశ్రమలో ఏ విధంగా అయితే ఉంటుందో అదంతా కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యుఎస్ మార్కెట్ విత్ డెమోన్స్ట్రేటెడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ రిమోట్ లీడ్ జనరేషన్ అండ్ క్లయింట్ యాక్విజిషన్, ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో మీకైతే రిమోట్ లీడ్ జనరేషన్ మరియు క్లయింట్ సముపార్జనలో ప్రదర్శించిన నైపుణ్యంతో యుఎస్ మార్కెట్పై బలమైన అవగాహన, అద్భుతమైన రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. డైనమిక్ రిమోట్ వాతావరణంలో స్వతంత్రంగా మరియు సహకారంతో అభివృద్ధి చెందగల సామర్థ్యం కూడా మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. విక్రయ లక్ష్యాలను అధిగమించడంలో చరిత్రలో ఫలితాలను ఆధారంలో ఆలోచన విధానం అనేది చాలా అవసరం. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అనేసి చేయడం జరిగింది. సిఆర్ఎం సాఫ్ట్వేర్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లో నైపుణ్యం కలిగి మీకైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో మీరు సేల్స్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ పట్ల మక్కువ
చూపే ప్రతిష్టాత్మక వ్యక్తి అయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది రిమోట్ లీడ్ జనరేషన్ జాబ్లో మీకైతే ఉంటుంది. అలాగే కోల్డ్ మేనేజ్మెంట్ అండ్ క్లయింట్ సంబంధాలను పెంపొందించుకోవడంలో కూడా ప్రవీణులు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. పినకిల్ గ్రూప్లో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తాను అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది కింద పేరాలో. సో ఇప్పుడే దరఖాస్తు చేయడం మీకు మంచిదన్నమాట. సో మరి యుఎస్ అంతటా కూడా ఉన్న క్లయింట్లకు అసాధారణమైన సిబ్బంది పరిష్కారాలను అందించే మా మిషన్ను సహకరించడం ద్వారా మీ కెరీర్లో తదుపరి దశను చేరుకుంటారనమాట. అంటే తీసుకువెళ్తున్నాను వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది, అప్లై ఆన్లైన్ లింక్ అనేది. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ పేజీ వస్తుందన్నమాట. ఇక్కడ ఈజీ అప్లై అనేది ఉంది కదా, సో ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. అప్లై టు పినాకిల్ గ్రూప్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకైతే ఇక్కడ మన ఈమెయిల్ అలాగే మన ఫోన్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు అనమాట. మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో ఇదనమాట, ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి మనం. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.